రాజకీయాల్లో ఇదొక అరుదైన సంఘటన. నిన్న మొన్నటి వరకు థాయిలాండ్ ప్రధానిగా ఉన్న షినవత్రా కుర్చీ దిగారు. అలా అని రిటైర్మెంట్ జీవితం గడపడానికి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోలేదు. మళ్లీ థాయిలాండ్ క్యాబినెట్లో మంత్రిగా చేరారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు షినవత్రా కథేమిటో చూడండి. షినవత్రా నిన్న మొన్నటి వరకు థాయిలాండ్ ప్రధాని, పొరుగుదేశమైన కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కు చేసినటువంటి ఒకే ఒక్క ఫోన్ కాల్ చివరకు ఆమె కుర్చీకే ఎసరు పెట్టింది. దీంతో షినవత్రా ప్రధాని కుర్చీ నుంచి దిగక తప్పలేదు. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె విశ్రాంతి జీవితాన్ని గడపడానికి ఇంటికి వెళ్లలేదు. పోయిన చోటే వెతుక్కోవాలని డిసైడ్ అయ్యారు షినవత్రా. కట్ చేస్తే తాజాగా థాయిలాండ్ క్యాబినెట్లో మంత్రిగా షినవత్రా చేరారు. షినవత్రా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో తాత్కాలిక ప్రధానిగా సూర్యా జంగ్రూంగ్ రియాంగ్కిట్ బాధ్యతలు చేపట్టారు. దీంతో కొత్త క్యాబినెట్లో మంత్రిగా షినవత్రా చేరారు. దీనికే థాయిలాండ్ రాజు ఆమోదం కూడా లభించింది. కాగా షినవత్రాకు సాంస్కృతిక శాఖ లభించింది. సహజంగా రాజకీయాల్లో ఎవరైనా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా ఎదగాలని కూడా ఆశిస్తారు. మంత్రిగా పనిచేసిన వారు ముఖ్యమంత్రిగా, వీలైతే ప్రధానిగా, అధ్యక్షుడిగా కూడా ఎదగాలని ఆశిస్తారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడి జీవితం పరిశీలించినా ఇలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఘటనలే కనిపిస్తాయి. అయితే షినవత్రా ఇందుకు భిన్నం. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన షినవత్రా ఇప్పుడు కేవలం ఒక క్యాబినెట్ మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ సర్వసాధారణమే అనుకుంటూ క్యాబినెట్ మంత్రి పదవితో అడ్జస్ట్ అయిపోతున్నారు షినవత్రా. ఇంతకీ షినవత్రా ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. దాదాపు 2 సంవత్సరాల క్రిందట థాయిలాండ్ ప్రధానిగా షినవత్రా పగ్గాలు చేపట్టారు. కాగా థాయిలాండ్, కంబోడియాలు ఇరుగు పొరుగు దేశాలు. హున్సేన్ అనే వ్యక్తి 2023 వరకు కాంబోడియా ప్రధానిగా పనిచేశారు. 2023 తర్వాత హున్సేన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. అయితే ప్రధాని పదవిలో లేకపోయినా హున్సేన్కు కాంబోడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సమర్థుడైన ప్రధానిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కు థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే హున్సేన్తో షినవత్రా మాట్లాడిన కొన్ని రోజులకే ఈ సంభాషణ లీక్ అయింది. అయితే అప్పటికే థాయిలాండ్, కంబోడియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో దేశ ఆంతరంగిక విషయాలను పొరుగు దేశానికి చెందిన మాజీ ప్రధానితో ఎలా పంచుకుంటారని షినవత్రాపై ప్రతిపక్షాలు అంతెత్తున లేచాయి. ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీలోని కొంతమంది నాయకులు కూడా షినవత్రా తీరుపై మండిపడ్డారు. అలాగే సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ పార్టీ వైదొలిగింది. అంతేకాదు థాయిలాండ్ రాజ్యాంగ నిబంధనలను ప్రధాని షినవత్రా ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై న్యాయస్థానంలో కూడా కేసు వేశారు. అంతిమంగా షినవత్రా ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మొత్తం మీద ఒకే ఒక్క ఫోన్ కాల్ షినవత్రా ప్రధాని పదవికి ఎసరు పెట్టింది.